700 ఏండ్ల సంవత్సరాల నుంచి 1400 సంవత్సరాల దాకా నేను మానవాళికి అందరికీ సాధనా పద్ధతులు అవలంబించాలి అనే ఉద్దేశంతో ముందు ప్రేమే రాచబాట అన్నారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం అయ్యాక నేను మళ్ళీ ఎప్పటికో 1400 సంవత్సరాలకు వస్తాను కదా, అటువంటి పద్ధతుల్లోని ధ్యానం అతి ఉత్తమమైంది కాబట్టి అందువల్లనే నేను ధ్యానంపై ఒక విస్తృతమైనటువంటి ప్రవచనాలన్నీ ఇచ్చాను అని చెప్పారు. ఇప్పుడు దాని తర్వాత మనం చదువుకుంటున్నాం అనమాట. అయినా నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే నా అవతార ప్రకటీకరణ సమయంలోని, అంటే నేను సజీవుడై ఉన్నప్పుడు ఆ తర్వాత కొంతకాలం వరకు ధ్యాన పద్ధతులను ఉపయోగించడం సాధకులకు అవరోధంగా నిలుస్తుంది, సమయం వృధా అవుతుంది. ఆ సమయంలో సాధకుడు తన శక్తియుక్తులన్నింటినీ వినియోగించి తనకు పూర్తిగా అందుబాటులో ఉన్నటువంటి ప్రేమ మార్గాన్ని, అంటే పాత్ ఆఫ్ లవ్ అనుసరించాలి. ఇలా సంభాషణ జరుగుతుండగానే బాబా అకస్మాత్తుగా సౌజ్ఞ లేపేసి ఏరుచి వైపు చిరాగ్గాను తీక్షణంగాను చూడటం డాన్ స్టీవెన్సన్ గమనించాడు. బాబా తిరిగి చెప్పడం కొనసాగించారు, కానీ మళ్ళీ ఆగి ఏరుచి వైపు ఎంతో ఆందోళనగా చూసి బయటికి వెళ్ళమన్నట్లు సౌజ్ఞ చేశారు. తనతో బాబా సంభాషణ కొనసాగుతుండగా ఆయన దృష్టిని మరల్చిన అవరోధం ఏమిటో డాన్ స్టీవెన్స్ కి తెలియలేదు. ఏరుచి తిరిగి వచ్చి బాబా చెవిలో మెల్లగా ఏదో చెప్పాడు. బాబా కొంత నిస్సృహ చెందినట్లు తన 2 అరిచేతులను పైకెత్తి, అయితే ఇప్పుడు ఏం చేయాలి అని అడిగారు. బాబాను చూసేందుకు వయస్సు 20లో ఉన్నటువంటి ఒక అమెరికన్ యువకుడు వచ్చాడని ఏరుచి వివరించాడు. అతని పేరు స్టీవ్ సైమన్. సైమన్ అసాధారణమైన రీతిలో మెహర్ బాబా గురించి తెలుసుకున్నాడు. ఫ్లోరిడాలోని మియామీకి చెందిన ఎడ్వర్డ్ షార్ట్ అనే ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి నుండి, అంటే పాక్ పశ్చిమ సమావేశంలో ఇతడు బాబాను కలుసుకున్నట్ట. అప్పుడు బాబా గురించి తెలుసుకున్నట్ట. సైమన్ LSD డ్రగ్ తీసుకునేవాడు. దాని ప్రభావం వలన అతనికి ఒక దృశ్యం కనిపించింది, అంటే ఒక విజన్ అన్నమాట. ఆ విజన్లో కాంతి ప్రకాశం మధ్యలో పొడవాటి శిరోజాలతోనూ మీసాలతోనూ తాను ఇంతవరకు చూడని ఒక మానవ ఆకృతిని చూశాడు. మరుసటి రోజు సైమన్ మొదటిసారిగా ఎడ్వర్డ్ షార్ట్ ని కలిశాడు. ఎడ్వర్డ్ అతనికి గాడ్ స్పీక్స్ గ్రంథం కాపీని ఇచ్చి చదవమన్నాడు. సైమన్ పుస్తకం తెరవగానే మొదటి కవర్ పేజీలో ఉన్న ఫోటో చూసినప్పుడు LSD డ్రగ్ ప్రభావంలో ఉండగా విజన్లో కనిపించిన వ్యక్తి మెహర్ బాబా అని గుర్తించాడు. ఈ అనుభవం కలిగినప్పటి నుండి తాను ఇక ఎటువంటి డ్రగ్స్ తీసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. 1965 డిసెంబరు సహవాస రద్దయిన సంగతి తెలియకముందే డేఫ్రస్ మాదిరిగా సైమన్ కూడా ఇండియాకి బయలుదేరిపోయాడు. అతని వద్ద ప్రయాణానికి కావలసిన డబ్బు లేదు. అయినప్పటికీ మియామి నుండి, అంటే అతని మాటలో ఎవరో తరుగుతున్నట్లుగా మాట్లాడాడు అనమాట, యునైటెడ్ స్టేట్స్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కోకు 3000 మైళ్ళు ప్రయాణించాడు. ఇక్కడ అతను ఒక వీధి వ్యభిచారిని కలుసుకున్నాడు. ఆమె అతనితో స్నేహం కలిపి అతనికి సాయపడే ఉద్దేశంతో కొంత డబ్బు ఇచ్చింది. సైమన్ గతంలో వియత్నాం యుద్ధ సమయంలో US ఆర్మీలో పనిచేశాడు. అందువల్ల శాన్ ఫ్రాన్సిస్కో నుండి తైవాన్కి సైనిక్ కారులో విమానంలో ఉచితంగా ప్రయాణించగలిగాడు. సైమన్ అక్టోబర్ నెలలో సింగపూర్కి చేరుకునే సమయానికి పూర్తిగా నిరాశలో కూరుకుపోయాడు. అయితే అక్కడికి సైమన్ చేరుకునేసరికి అతనికి ఒక యువజంట కలిసింది. మిక్ హామిల్టన్, ఉరేసులా రీన్ హార్ట్ వారి పేరిట. మిక్ హామిల్టన్, ఉరేసులా రీన్ హార్ట్ వాళ్ళకు బాబాను గురించి వివరించాడు. ఎలాగైనా ఇండియా చేరుకోవాలన్న సైమన్ ఆరాటాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ దంపతులు అతన్ని షిప్పులో బొంబాయి వెళ్లేందుకు కావాల్సిన పైకి ఇచ్చారు. సైమన్ బొంబాయి నుండి అహ్మద్నగర్ ప్రయాణమయ్యాడు. ప్రయాణం మొదట్లో వాహనాల్లో లిఫ్ట్ అడుగుతూ వెళ్ళినట్టే వెళ్ళాడు. స్టీవ్ సైమన్ అహ్మద్నగర్లో ఆదిసి ఆఫీస్ చేరగానే అతని అవస్థ చూసి జారిపడి వామన్తో పాటు స్కూటర్పై అతన్ని మెహరాజాద్ పంపించాలని నిర్ణయించాడు. ఆదిసి నిర్ణయానికి బాబా చిరాకు పడ్డారు. నేను కఠిన ఏకాంతవాసంలో ఉన్నానని ఆదిసికి తెలుసు. నా ఏకాంతానికి ఎవ్వరూ ఎటువంటి భంగం కలిగించకూడదని నేను ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చున్నాను. అయినప్పటికీ
ఆదిసి ఈ కుర్రాడిని నా వద్దకు పంపించాడు. ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే, అతన్ని వెంటనే ఇక్కడికి నుండి తిరిగి ఇంటికి, అంటే ప్రపంచాన్ని సగం చుట్టి ప్రయాణించి వెళ్ళిపోమని కబురు పంపడమే. స్టీవ్ సైమన్ చూడదలుచుకోలేదన్న తన నిర్ణయాన్ని బాబా ఏరుచుకు చెప్తుండగా విన్న డాన్ స్టీవెన్స్ గుండెల్లో పదునైన బాకు దిగినట్లు అనిపించింది. ఆ యువకుడు పొందే నిరాశను తలుచుకుంటే కలిగే బాధతో పాటు బాబా అతనిపై కనికరం చూపనందుకు, అంత దూరం ప్రయాణించి ఎన్నెన్నో కష్టాలను భరించి వచ్చిన ఆ యువకుడిని చూడటానికి అంగీకరించినందుకు బాబా తీరు పట్ల విసుగు చెందాడు. అదే క్షణం బాబా డాన్ స్టీవెన్సన్ కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ చప్పట్లు కొట్టి, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగారు. ఆ సమయంలో డాన్ స్టీవెన్స్ ఆలోచన ఇలా ఉంది: బాబా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పాపం ఆ కుర్రవానిపై ఏమీ జాలి చూపించకుండా వాని కర్మకు వాడిని వదిలిపెడుతున్నారు. కానీ పైకి మాత్రం డాను, బాబా, నేను మీ పాదాల వద్ద కూర్చోవడానికి నాకు ఏం అర్హత ఉందోనని ఆలోచిస్తున్నాను అన్నాడు. బాబా సంతోషంగా స్టీవ్ సైమన్ ని హాల్లోకి తీసుకురమ్మని ఏరుచ్చుకు సౌజ్ఞ చేశారు. స్టీవ్ సైమన్ హాల్లోకి ప్రవేశించిన ఆ క్షణాన తన అనుభవాన్ని ఇలా చెప్పాడు. చక్కటి తీపి పదార్థం వల్లే అక్కడి వాతావరణం ఎంతో మధురంగాను, ఎంతో మృదువుగాను ఉన్నట్టు అనుభూతి కలిగింది. బాబా ఎదురుగా కూర్చున్న సైమన్లో ఒక పక్క విస్మయం, మరొక ప్రక్క చెప్పలేని ఆనందం చోటు చేసుకున్నాయి. సైమన్ గతంలో క్రమం తప్పకుండా డ్రగ్స్ సేవించేవాడు. ఆ విషయాన్ని బాబా ఎదుట నిరభ్యంతరంగా ఒప్పుకున్నాడు. ఆ వ్యసనాన్ని ఆపుకోవాలని ఎప్పుడైనా ప్రయత్నించావా అని బాబా అడిగారు. చాలా సార్లు ప్రయత్నించాను, కానీ ప్రతిసారి విఫలుడనై తిరిగి వ్యసనాన్ని ప్రారంభించేవాడిని అని బదులు చెప్పాడు. బాబా అతని గురించి, అతని నేపథ్యం గురించి మరికొన్ని విషయాలను అడిగారు. ఆ తర్వాత డ్రగ్ విషయంలో ఇటీవల డ్రేఫస్ కి తాను ఇచ్చిన సలహాలు, సూచనల్ని సైమన్ కూడా క్లుప్తంగా చెప్పమని బాబా ఏరుచుతో చెప్పారు. చివర్లో బాబా, డ్రగ్స్ మానేవేయడానికి నీ శక్తి మేరకు కృషి చేస్తానని వాగ్దానం చేయి. ఎప్పుడైనా వాటిని తీసుకోవాలని మనసు లాగితే నన్ను తలుచుకో, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పారు. అలాగే ప్రయత్నిస్తానని సైమన్ వాగ్దానం చేశాడు. తిరిగి అమెరికా వెళ్లేందుకు నీ దగ్గర డబ్బులున్నాయా అని బాబా అడిగారు. కొంత డబ్బు ఉన్నట్టు సైమన్ చెప్పగా, తిరిగి అతడు అమెరికా వెళ్లేందుకు ఒక ఓడను కనుగొనే వరకు బొంబాయిలో ఒక చిన్న హోటల్లో ఉండేందుకు ఆహార ఖర్చుల కోసం అతనికి ₹120 ఇవ్వమని బాబా మెహర్జీని ఆదేశించారు. డాన్ స్టీవెన్ వైపు చూసి, బాబా, మీరిద్దరూ అమెరికా నుండి వచ్చిన వారే కాబట్టి నీవు స్టీవ్ సైమన్ తో సంబంధం నెరుపుతూ అవసరమైతే సహాయం అందించు అని సూచించారు. డాన్ స్టీవెన్స్ తిరిగి అమెరికా వెళ్ళిన తర్వాత స్టీవ్ సైమన్ గురించి చాలా కాలం వరకు ఏ సమాచారం దొరకలేదు. కొన్నాళ్ళకు అనుకోకుండా కాలం కలిసి వచ్చి అతని జాడ తెలిసింది. కొన్ని సంవత్సరాల తర్వాత డాన్ స్టీవెన్సన్ సైమన్ ని సంప్రదించగలిగాడు. ఇది జరిగిన మరి కొన్నేళ్లకు తెలిసింది ఏమిటంటే, సైమన్ మళ్ళీ తన పాత వ్యసనాల్లో మునిగిపోయాడు. మళ్ళీ 1970లో అతడు మియామి ప్రాంతంలో ఉన్నట్టు తెలిసింది. కొన్నేళ్ల తర్వాత సైమన్ మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ లో అరెస్ట్ అయినట్లు, సౌత్ అమెరికాలో కొలంబియాలోను బోగోటా నగరంలో జైల్లో అనారోగ్యంతో చనిపోయాడని వినికిడి. ఆ తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే, స్టీవ్ సైమన్ బాబాను కలిసిన పిదప బొంబాయికి వెళ్లి మెహర్జీ ఇచ్చిన డబ్బుతో డ్రగ్స్ కొన్నాడని తెలిసింది. డ్రగ్స్ వ్యసనాన్ని సైమన్ వదులుకోలేకపోయాడు. కానీ బాబాను కలవడం వల్ల తనకు కలిగిన లబ్ధిని గురించి సైమన్ ఇలా చెప్పాడు: డ్రగ్స్ కంటే హానికరమైన మరో సైతాన్ని నాలో నుండి బాబా తొలగించారు. అదే మనుషులను చంపాలని నాలోని కోరిక. ఆర్మీలో పనిచేసి వచ్చిన తర్వాత సైమన్ మియామి నగరంలోని అండర్ గ్రౌండ్ నేరగాళ్ల ముఠాలో చేరి కిరాయి హంతకునిగా జనాన్ని చంపేవాడు. బాబాను కలుసుకున్న తర్వాత సైమన్ ఇటువంటి క్రూర కృత్యాలను మానివేశాడు. సైమన్ ఒక అసాధారణమైన, జటిలమైన వ్యక్తి అయినప్పటికీ అతడు ఇలా చెప్పాడు అతని మాటల్లోనే: నిజంగా ఏది పాపమో ఏది ఘోరమో నాకు తెలుసు. నా జీవితంలో బాబా ఎప్పుడూ అతి ఉత్తమమైన స్థానంలోనే ఉన్నారు. ఫ్లోరిడాలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం కొనసాగిస్తున్న యువకుల ముఠా ఒకటి ఉంది. బాబా వారిని తన తోడేళ్లుగా ప్రస్తావిస్తూ ఉండేవారు. ఏరిచు మెహరాజాదులో 2 వర్గాల వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపేవాడు. ఒకటి బాబా యొక్క తోడేళ్లు, రెండోది బాబా యొక్క గొర్రెలు. బాబా ఎప్పుడు ఇలా హాస్యమాడేవారు: నా తోడేళ్లు నా గొర్రెలు మింగేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. స్టీవ్ సైమన్ అమెరికాకు తిరిగి వెళ్ళిన తర్వాత మియామిలో ఇర్విన్ ఎడ్వర్డ్ లక్ లను కలిశాడు. తాను ఇంకా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు, మరి
మారిజోనాను సిగరెట్లో చుట్టూ తీసుకుంటున్నట్లు సైమన్ వీరి వద్ద ఒప్పుకున్నాడు. లక్ సోదరులు సైమన్ ని కలుసుకున్నట్లు తెలియజేస్తూ బాబాకు ఉత్తరం రాశారు. జవాబుగా బాబా 1965 డిసెంబర్ 11న వాళ్ళని హెచ్చరిస్తూ సైమన్ ఇంకా మాదక ద్రవ్యాలను సేవిస్తుంటే ఇక ముందు అతనితో కలవద్దని వాళ్ళకు రాశారు. ఏరుచు ద్వారా వ్రాసిన ఉత్తరంలో LSD వంటి మాదక ద్రవ్యాల ద్వారా కలిగిన అనుభవాలు లేనివి ఉన్నట్టుగా భ్రమింపజేసే ఆధ్యాత్మిక భ్రాంతులే. ఒకవేళ మాదక ద్రవ్యాలు సిగరెట్ల ద్వారా భగవద్ అనుభవం కలిగితే ఇక భగవంతుడు భగవంతునిగా ఉండడానికి అర్హుడు కాడు అని వ్రాయించారు. బాబా ఆదేశ ప్రకారం డేఫ్రస్ తిరిగి అమెరికా చేరుకుని యువత మాదక ద్రవ్యాలు జోలికి పోకుండా ఉండేలా నచ్చజెప్పే పని ప్రారంభించాడు. ఒకరోజు డేఫ్రస్ కి రిచర్డ్ ఆల్ఫర్ట్ నుండి లాంగ్ డిస్టెన్స్ ఫోన్ వచ్చింది. డాక్టర్ రిచర్డ్స్ ఆల్ఫర్డ్ హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్. గతంలో ఎలెన్ కోహెన్ అనే ఆయన విద్యార్థి. డాక్టర్ రిచర్డ్స్ క్లినికల్ సైకాలజిస్టు. డాక్టర్ రిచర్డ్స్ డాక్టర్ తిమోతి లియరీ మరియు డాక్టర్ రాల్ఫ్ మెజ్జనర్ కలిసి LSD మరియు ఇతర కృత్రిమ డ్రగ్స్ పై ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవలే డేఫ్రస్ బాబాను కలుసుకుని తిరిగి వచ్చాడని ఎలెన్ కోహెన్ ద్వారా తెలుసుకున్నారు. LSD గురించి బాబా ఏం చెప్పారని డాక్టర్ ఆల్ఫ్రెడ్ ఫోన్లో డ్రేఫస్ ని అడిగాడు. బాబా మాదక ద్రవ్యాల గురించి చెప్పిన విషయాన్ని పొల్లిపోకుండా చెప్పాడు. అంతేగాక నో డ్రగ్స్ అనే బాబా మాటల్ని డాక్టర్ ఆల్ఫ్రెడ్ కి స్పష్టంగా తెలియజేశాడు. నీవు చెప్పేది నిజమేనా అని డాక్టర్ ఆల్ఫ్రెడ్ డేఫ్రస్ ని అడిగాడు. తాను చెప్పింది ఖచ్చితంగా వాస్తవమేనని డ్రేఫ్రస్ డాక్టర్ ఆల్ఫ్రెడ్ తో చెప్పాడు. తర్వాత డ్రేఫస్ తెలిసిన విషయం ఏమిటంటే తనతో ఫోన్లో మాట్లాడే సమయానికి డాక్టర్ ఆల్ఫ్రెడ్ LSD తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడని, అయితే నో డ్రగ్స్ అనే బాబా సందేశం ఫోన్లో ఉన్న మరుక్షణం డాక్టర్ ఆల్ఫ్రెడ్ LSD పక్కకి తోసేశాడు. డ్రగ్స్ వినియోగం వద్దు అని మెహర్ బాబా చెప్పిన విషయంపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థిస్తూ డాక్టర్ ఆల్ఫ్రెడ్ బాబాకి ఒక సుదీర్ఘమైన లేఖని ఇలా వ్రాశాడు. ప్రస్తుతం నేను గందరగోళ పరిస్థితిలో ఉన్నాను. మీ సలహాను అత్యంత అమూల్యమైనదిగా స్వీకరిస్తాను. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు 1961లో మెక్సికన్ మష్రూమ్ అంటే పుట్టగొడుగు నుండి తీసిన రసాయనాన్ని ఇంజెక్షన్ గా ఇచ్చే అవకాశం నాకు కలిగింది. మెక్సికన్ ఇండియన్ చరిత్ర ప్రకారం ఈ రసాయనాన్ని వారు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రసాయనాన్ని తీసుకోవడం వల్ల కలిగే అనుభవం గురించి నా సహచరుడు డాక్టర్ తిమోతి లియరీకి నాకు చాలా అవగతమైంది. ఈ రసాయన భ్రాంతిని ఇల్యూజన్ అన్నమాట, భ్రాంతి అంటే చీల్చుకొని మనకు తెలిసిన పరిమిత సత్యాన్నే అంటే లిమిటెడ్ రియాలిటీ అసలైన సత్యమని నమ్మింపజేస్తుంది. ఇది తాత్కాలికమైన అనుభవమే అయినప్పటికీ మానవుని అస్తిత్వం యొక్క అసలు గుర్తింపు తెలుసుకునేందుకు ఈ రసాయనం దోహదపడుతుందని అనిపించింది. సాటి మానవులకు సాయపడే సామాజిక శాస్త్రవేత్తల కావడం వల్ల LSDతో పాటుగా మనస్తత్వంపై ప్రభావం చూపే రసాయనాలపై క్రమబద్ధమైన ఒక పరిశీలన కార్యక్రమాన్ని ప్రారంభించాం. LSD అంటే లిసర్జిక్ యాసిడ్ ఇథైల్మైడ్ అని అర్థం. మా కార్యక్రమం ఎంతో వివాదాస్పదమైనది అయినప్పటికీ ఎంతో ప్రాధాన్యత కలదని అనుకుంటున్నాం. సత్యాన్ని అంటే బాహ్య సంస్కృతి పరంగా వ్యాఖ్యానించే ఒక వరవడిలో సాగిపోయే పాశ్చాత్య దేశీయునిపై ఈ రసాయనాల్ని బుద్ధి కుశలతో వినియోగించినట్లయితే సత్యం అనే భానుని కిరణాలు ఒక క్షణం ప్రసరించే మార్గాన్ని తేల్చే తాళం చెవిని అందజేసినట్లు అనిపించింది. ఈ వెలుగు యొక్క ప్రసరణ క్షణం మాత్రమే జరిగినట్లు కనిపిస్తోంది. ఈ రసాయనాలను సేవించే అనేక మందిలో ఇట్టి అనుభవం ఏదో ఆశం చిగురింపజేస్తుంది. వారిలో గతంలో ఉండే విరక్తిని తొలగింపజేస్తుంది. వీటి వినియోగం తప్పుగా పరిగణించడం జరుగుతుంది. ప్రస్తుతం మనిషి తన ఆధ్యాత్మిక కార్యకలాపాలని తీవ్రంగా పరిగణించడంలో ఈ రసాయనాలు దోహదం పడతాయి. నాస్తికతతో కూడిన తర్కబుద్ధిలో పడి దూరమయ్యే దానికంటే ఆధ్యాత్మిక శోధనను తీవ్రంగా పరిగణించడంలో ఈ రసాయన వినియోగం దోహదపడుతుంది కదా.
ఈ రసాయనమే అంతా చేస్తున్నట్టుగా మొదట్లో అనిపిస్తుంది. అంటే మానవుడు నిజంగా శాశ్వతమైన రీతిలో భగవంతుని చెంతకు తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ కాలం గడిచే కొద్దీ ఈ రసాయనం ఏదో ఒక అనుభవం కలగడానికి అవకాశం కల్పిస్తుంది. గతంలో ఆ అవకాశం కూడా ఉండేది కాదు కదా! మొత్తానికి ఇది బుద్ధిపరమైన అనుభూతిని అందిస్తుందని గ్రహించవచ్చు. మనస్తత్వంపై ప్రభావం కలిగించే ఈ రసాయనాల ద్వారా అమెరికాలో వేల సంఖ్యలో జనం ఇటువంటి అనుభవాన్ని పొంది తమ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంకా తీవ్రంగా కొనసాగించేవారు ఉన్నారు. రసాయన వినియోగాలతో కొంతమంది ఏ రసాయనం తీసుకోకుండా కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి చాలా మందికి నాతో కలుపుకొని బాబా నీ పుస్తకాలు, నీ సందేశాలు ఎంతో అర్థవంతమైనగా ఉపకరించాయి. అవే సరైనవిగా కనిపించాయి. మాలో కలిగిన లోతైన అనుభవాలు సరైనవే అన్నట్టుగా మీ సందేశాలు ధృవీకరించాయి. ఈనాటి పరిస్థితి ఎలా కనిపిస్తోందంటే చైతన్యపరంగా మానవుని ఆధ్యాత్మికత ఎంతో అధమ స్థాయికి దిగజారిపోయి చైతన్యపు ద్వారాలు పూర్తిగా మూసుకుపోయే కంటే రసాయనాల ద్వారా తెరవాలనుకునే స్థితికి మానవుడు వచ్చాడు. ఎల్ఎస్డి మరియు ఇతర సైకిడెలిక్ రసాయనాలు ఇంద్రియాలను ఉత్తేజపరిచి ఒక్కొక్కసారి రకరకాల భ్రాంతుల్లోకి లాక్కొని వెళ్తాయన్నది వాస్తవమే. ఎల్ఎస్డిని తీసుకునే చాలా మంది ఆ డ్రగ్గును దుర్వినియోగం చేశారు. ఈ ఎల్ఎస్డి వినియోగం మనిషిని బంధించే దానికంటే స్వేచ్ఛనిచ్చేదిగా ఉండాలన్న ఊతకర్రగా కాకుండా చైతన్య ద్వారాలు తెరిచే తాళం చెవిగా ఉండాలన్న బాధ్యతాపూర్వకంగా డ్రగ్గును వినియోగించాలి. ఇటీవలే హార్వర్డ్ లో నా విద్యార్థుల్లో ఒకడైన ఎలెన్ కోహెన్ మా వద్దకు వచ్చాడు. మా నివాసంలో మా పేరు నిజంగా ఎంతో అర్థవంతమైనదిగా వినబడంతో ఎలిన్ మా ఇంట్లో మాతో పాటు ఎంతో చనువుగా ఎటువంటి అరిమరికలు లేకుండా గడిపాడు. డేఫ్రెస్ మీరు ఇచ్చిన నో డ్రగ్స్ అనే సందేశాన్ని ఎలిన్ కోహెన్ నిన్నటి రోజున ఉత్తరం ద్వారా మాకు అందజేశాడు. మేం రెఫ్రిస్ తో ఫోన్లో మాట్లాడాం, కానీ నాకు మీ నుండి ఈ విషయంలో మరికొంత వివరణ కావాలని అనిపిస్తోంది. ఎల్ఎస్డి నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని కలిగించినట్టు నేను అంతర్గతంగా భావిస్తున్నాను. సకారాత్మకమైన నా జీవన విధానంతో నేను యునైటెడ్ స్టేట్స్ లో చేపట్టిన కార్యక్రమం మానవతకి మంచిని అందించేది అని నా భావన. మీరు ఇచ్చిన సందేశాన్ని నేను కూడా విన్నాను. మీకంతా తెలిసి ఉండొచ్చునని నేను అనుకుంటున్నాను. ఎల్ఎస్డి అనే ఈ రసాయనం పూర్తిగా భిన్నమైందని, నల్లమందు నుండే సేకరించే పదార్థాలకు ఇది పూర్తిగా వ్యతిరేకమైన విషయం మీకు తెలియదని మొదట్లో నేను అనుకున్నాను. కానీ మీ పుస్తకాల్లో మీరిచ్చిన పదజాలం, నా అంతరంగ ప్రతిస్పందన ఇవేవి నా అభిప్రాయాన్ని సమర్థించలేదు. ఆ విధంగా ప్రస్తుతం మీకు అంతా అర్థమైందని నేను భావిస్తున్నాను. ఈ ఎల్ఎస్డి గురించి అర్థం చేసుకోవాలని నేను కూడా అనుకుంటున్నాను. మీరు నాకు సాయం పడగలరా? రిచర్డ్ ఆల్ఫర్డ్ నిజాయితీ గల సాధకుడని మెహర్ బాబా చెప్పారు. ఆల్ఫర్డ్ ఉత్తరానికి విపులంగా సమాధానమిస్తూ ఆదిసి ద్వారా కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్ కి బాబా ఈ దిగువ ఉత్తరాన్ని పంపించారు. జనవరి 24, 1966. ప్రియమైన ఆల్ఫర్డ్ కి నీవు మెహర్ బాబాకు పంపించిన పుస్తకం, ఉత్తరం అందే. వాటిని బాబా దృష్టికి తీసుకువెళ్ళడం అయింది. దిగువ టెలిగ్రామ్ నీకు పంపించారు. నీ ఉత్తరం నాకు సంతోషాన్ని కలిగించింది. నీవు నిజాయితీ గల సత్యాన్వేషణని నాకు తెలుసు. నా ప్రేమ నీకు సహాయపడుతుంది. నీకు నీతో ఉన్న వారికి నా ప్రేమాశిస్సులు. దీని వెనకే ఉత్తరం వస్తుంది. మెహర్ బాబా. తనకు ప్రతి విషయం తెలుసునని బాబా నీతో చెప్పమన్నారు. నల్లమందుతో తయారు చేసే ఉత్పత్తుల కంటే ఎల్ఎస్డి భిన్నమైందని కూడా బాబాకు తెలుసు. ఆధ్యాత్మిక అనుభవాల కొరకు మాదక ద్రవ్యాలను సేవించడాన్ని మెహర్ బాబా ఎన్నడూ ఆమోదించకపోయినప్పటికీ నీకు ఆవశ్యకం అనిపిస్తే మరొక 3 సార్లు తీసుకుని పూర్తిగా ఆపేయమని బాబా చెప్పారు. ఈ సంవత్సరం నీవు ఇండియాకు రావద్దని బాబా చెప్పారు. కానీ నీవు బాబాను మరింత ఎక్కువగాను హృదయపూర్వకంగాను ప్రేమిస్తూ ఆయన పుస్తకాలను అధ్యయనం చేయడం కొనసాగించుకున్నారు. ఫ్రాన్సిస్ బ్రాబ్జాన్ పుస్తకాలు స్టే విత్ గాడ్, ది ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ని కూడా చదవమని నేను అది చెప్తున్నాను. సాధ్యమైనప్పుడు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ ఫిల్మ్ ను కూడా చూడమని కోరుతున్నాను. పై 2 పుస్తకాల కొరకు ఫ్రెడ్ వింటర్ ఫీల్డ్ ని దిగువ చిరునామాలో కలుసుకో. కార్నేజ్ హౌస్, 100 వెస్ట్ 57వ స్ట్రీట్, న్యూయార్క్
NY 10,019 అని ఇచ్చారు అడ్రస్. మెహర్ బాబా ఏకాంతవాసంలో ఉంటూ తనకు వచ్చే ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో ఖచ్చితమైన రీతిలో ఆంక్షలు విధించినప్పటికీ ఆధ్యాత్మికత కోసం మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే పరిణామాల గురించి బాబా ప్రేమతో మాకు వివరించి చెప్పారు. బాబా వివరణ సారాంశం ఇలా ఉంది. ఏ మాదక ద్రవ్యమైనా అది ఎంత గొప్ప హామీనిచ్చినా దాని వినియోగం మాత్రం ఎవ్వరిని ఆధ్యాత్మిక గమ్యానికి చేర్చలేదు. పరిపూర్ణుడైన సద్గురు యొక్క అనుగ్రహం తప్ప ఆ గమ్యాన్ని చేరడానికి ఎటువంటి అడ్డదారులు లేవు. ఈ మాదక ద్రవ్యాలన్నిటికంటే ఈ LSD ఆధ్యాత్మిక అనుభవాన్ని పోలిన అనుభూతిని క్షణం మాత్రం అందిస్తుంది. కానీ ఆ క్షణమాత్ర అనుభవం కూడా నిజమైన అనుభవం కాదు. నీళ్లకు ఎండమావకి మధ్య ఎంత దూరం ఉందో నీ ఉత్తరంలోని, నీ పుస్తకంలోని నీవు ఎంతో విస్తృతంగా వివరించిన అనుభవాలు కూడా సత్యం నుండి అంతే దూరంలో ఉన్నాయి. ఎండమావిలో నీళ్ల కోసం ఎంత దూరం ప్రయాణం చేసినా నీకు నీళ్లు ఏమాత్రం దొరకవు. అలాగే మాదక ద్రవ్యాల ద్వారా భగవంతుని కొరకు అన్వేషణ చివరకు నిరాశతోనే ముగుస్తుంది. తానే మార్గం అయిన మెహర్ బాబాకి ఆ మార్గం తెలుసు కనుక సత్ఫలితాన్ని ఇవ్వని ఎటువంటి పద్ధతి అయినా కొనసాగించడాన్ని ఆయన అంగీకరించరు. డ్రగ్స్ ద్వారా వెతికే పద్ధతి సాధకుల్ని సత్యం అంటే గమ్యం నుండి దూరం చేస్తుంది. మాదక ద్రవ్యాల వాడకం వల్ల తక్షణం కనబడే ప్రభావం కారణంగా మానవ సహజమైన దోషపూరితమైన అవగాహనతో డ్రగ్స్ వాడకం ఫలదాయకమని తప్పుగా భ్రమిస్తారు. దాని చివరి దుష్పరిణామాలు ఎలా ఉంటుందో పరిగణించడంలో మన అసమర్థత మనిషిని తప్పుదోవను నడిపిస్తుంది. పరిణామాన్ని తెలుసుకోవడం మానవ మేధస్సుకి అతీతమైన విషయం. నిజమైన మార్గదర్శకుడు అంటే పర్ఫెక్ట్ మాస్టర్ మాత్రమే సరి అయిన మార్గాన్ని చూపిస్తాడు. మీ వంటి నిజాయితీ గల సత్యాన్వేషకుల్లో LSD సమగ్రమైన ఆధ్యాత్మిక తపన రేకెత్తించే సాధనంగా పనిచేస్తుంటే అట్టి తపనే నిన్ను మెహర్ బాబా వద్దకు తీసుకొచ్చింది. కానీ ఒకసారి అట్టి ప్రయోజనం సిద్ధించిన తర్వాత LSDని ఇంకా సేవించడం హానికరమే కాకుండా అదన ప్రయోజనం ఏది ఉండదు. మాదక ద్రవ్యాలు ఇంకా సేవించడం వల్ల సత్యానుభూతి కోసం నీవు పొందే తపన కొనసాగదు. కానీ పరిపూర్ణుడైన సద్గురువు పట్ల నీవు చూపే ప్రేమ ఒక్కటే నీలోని ఆ తపన్ని కొనసాగేటట్టు చేస్తుంది. సద్గురువు పట్ల నీవు చూపే ఆ ప్రేమ ఆయనకు నీ మీద ఉన్న ప్రేమకు ప్రతిస్పందనే. LSD నిన్ను సామాజికంగాను వ్యక్తిగతంగాను మునపటి కంటే మంచి వ్యక్తిగా తయారు చేస్తుందని నీవు భావించవచ్చు. కానీ ఏ వ్యక్తి అయినా ప్రేమ ద్వారా మాత్రమే మరింత మంచి మనిషిగా మారగలడు. డ్రగ్స్ ద్వారా గాని మరి ఏ ఇతర కృత్రిమ సాధనాల ద్వారా గాని మనిషి మంచివాడు కాజాలడు. తన వ్యక్తిగత హోదాతో గాని సమాజంలోని తన అంతస్తుతో గాని సంబంధం లేకుండా పర్ఫెక్ట్ మాస్టర్కి శరణాగతుడైనప్పుడే మనిషి ఉత్తమ మానవుడవుతాడు. మాదక ద్రవ్యాల ద్వారా పొందిన అనుభవాలు స్థూల జగత్తులో పరావర్తనం చెందిన సూక్ష్మ భూమికలోని ఛాయల ద్వారా పొందిన అనుభవాలే. అవి దీర్ఘకాలం కొనసాగవు. కానీ ఈ సూక్ష్మ భూమికల ఛాయల యొక్క అనుభవాలు భ్రాంతికి సంబంధించిన అనుభవాలే అని మెహర్ బాబా స్పష్టం చేశారు. ఎందుకంటే సత్యం ఈ భూమికలకు ఆవల ఉంది. LSD వ్యక్తిగతంగా మానవుల్లో ముందు కంటే ప్రస్తుతం మెరుగైన వ్యక్తినన్న భావన కలిగించినప్పటికీ అలాగే క్షణమాత్రపు సత్య దర్శనానుభూతితో అబద్ధపు ఆలంబనతో ముగ్ధుడైనప్పటికీ చివరిలో మాత్రం వ్యక్తి మతిభ్రమణానికి లోనవుతాడు. LSD వ్యసనానికి లోన్ చేసే డ్రగ్ కానప్పటికీ దీని వాడకం వల్ల కలిగే అనుభవాలకు వ్యక్తి వసుడవుతాడు. మరింత అధిక మోతాదులో మరలా డ్రగ్స్ ను వాడాలనే వ్యామోహంలో పడతాడు. ఇంకా గాఢమైన అనుభూతి కొరకు ఆశపడతాడు. కానీ చివరికి మనిషి పిచ్చివాడవడమో మరణించడమో జరుగుతుంది. సత్యాన్ని ఎరిగి సత్యానుభూతిని పొందిన సత్యస్వరూపుడు మాత్రమే ఏది సత్యమో ఏది అసత్యమో విడమతి చెప్పగల సమర్థుడు. అలా సూచించగలిగే అధికారం కూడా అతనికే ఉంది. అందువల్ల తన మాట విలదలుచుకున్న వారికి మెహర్ బాబా ఇలా చెప్తారు. మనిషి తన అంతరంగంలో భగవంతుణ్ణి నిరంతరం దర్శించడం ఒక్కటే అసలైన వ్యక్తి యొక్క అనుభవం. అనంతమైన తేజోమయుడైన సత్యసాగరునిగా
భగవంతుని దర్శిస్తూ ఆ అనంత సాగరైన భగవంతునితో ఏకత్వానుభూతిని పొంది అనంత శక్తి జ్ఞానానందాలను నిరంతరం అనుభవించడమే నిజమైన ఒకే ఒక్క అనుభవం. బాబా డాక్టర్ రిచర్డ్ ఆల్ఫర్డ్ చెప్పినవి ఇతర సందేశాలన్నింటినీ భగవంతుడు మందు బిళ్ళలో ఉన్నాడా, గాడ్ ఇన్ ఎ పిల్ అనే శీర్షికతో ఒక కరపత్రిక ముద్రించారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఎల్ఎస్డి, మార్జువానా వంటి చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాల వాడకాన్ని ఆపివేయాలని 1960 దశకం చివరిలోను 1970 ప్రారంభంలోను అమెరికాలోని కాలేజీ విద్యార్థులకు పిలుపునిస్తూ ఆ కరపత్రాలను విస్తృతంగా పంచిపెట్టారు. అయినా అమెరికా, యూరప్ దేశ యువతీ యువకుల్లో మాదక ద్రవ్య సేవనం ఒక అంటువ్యాధిలా ప్రబలింది. 1960 దశకం చివరిలో ఒక సందర్భాన మెహర్ బాబా మాదక ద్రవ్యాల వాడకం కొనసాగితే 50% విద్యార్థి లోకం మతి భ్రమణానికి గురవుతుంది అని ఒక భయంకరమైన భవిష్యవాణిని నాకు కొంచెం 2 లైన్లు అండి. ఇంకొక సందర్భంలో మెహర్ బాబా మరొకసారి జరగబోయేది చెబుతూ మాదక ద్రవ్యాల వాడకం కొనసాగినట్లయితే అమెరికాలోని విద్యార్థి లోకం 50% మేధోశక్తిని కోల్పోతారు అని హెచ్చరించారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. బాబా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. అందరికీ జై బాబా. ఇప్పుడు 7169 పేరు మెహరాజాద్ లో ఒక విశ్వకార్యం చదువుకోండి. ఓకే. జై బాబా అండి. జై మెహర్ బాబా రానమ్మ గారు. ఎంతో చక్కగా